ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో 3 నెలలు కాపాడి 4వ నెల 1వ తారీఖున క్షేమంగా నడిపించిన ఆ దేవదేవునికి అన్ని వేళలా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిందాం. ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్న వాక్యం, నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తున్నావు? ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి అంటే ఈ రోజున సమాజానికి, క్రైస్తవ సమాజానికి, యవనస్తులకు, సంఘానికి బొత్తుగా భయం లేకుండా వెళ్ళిపోయింది. ఆడుకునే సమయం ఉంది, పాడుకునే సమయం ఉంది, డ్యూటీకి వెళ్ళే సమయం ఉంది, వ్యాపారం చేసుకునే సమయం ఉంది, కూలి పని చేసుకునే సమయం ఉంది, టీవీ చూడడానికి సమయం ఉంది, నీ పనులు చేసుకునే సమయం ఉంది, వండుకునే సమయం ఉంది, తిన్నాక సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. కానీ దేవుని సన్నిధి రావడానికి సమయం లేదు నీకు. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథాన్ని మనం చదువుకుంటే 1వ అధ్యాయము 12వ వచనములో, నువ్వు నా సన్నిధి కనపడను వచ్చుచున్నావు గాని నేను రమ్మన్నవాడు ఎవడు అని అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. అవును, నీకు ఇష్టం వచ్చిన టయానికి క్రమం లేకుండా, భక్తి లేకుండా ఏదో వెళ్ళకపోతే ఆ పాద్రి గారు బాధపడతారనే ఉద్దేశంతోనే నువ్వు సన్నిధికి వస్తున్నావేమో. జాగ్రత్త సుమా. సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు సంతోషించాలి తప్ప సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు నీ భక్తులు చూసి బాధపడకూడదు, నీ నైవేద్యం చూసి ఆయన విచారించకూడదు, విసిగి చెందకూడదు. కనుక యవనస్తులారా, ప్రియ తల్లులారా, దేవుని సన్నిధిలో క్రమంగా రండి, దైవాశీర్వాదాలు పొందండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెనలు ఉన్నాయి. సన్నిధికి సిద్ధపడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుని దీవించును గాక. తండ్రి నన్ను వాడుకో అనే యూట్యూబ్ ఛానల్ ని అనుసరించండి, ఫాలో అవ్వండి. మీ ప్రార్థన అవసరాలకు మాకు ఫోన్ చేయండి. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు దేవుని సన్నిధిలో ఉండి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి దైవజనుడిగానే సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించండి, మీ కొరకు ప్రార్థన చేద్దాం. మా నెంబర్లు కింద ఉన్నాయి, వాటిని వెంబడించి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు పంపించండి. మా వాట్సాప్ నెంబర్ కూడా దాంట్లోనే ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.